సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనపై నిర్ణయం భద్రతా బలగాలదే. అత్యున్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోదీ, త్రివిధ దళాల అధిపతులతో ఢిల్లీలో భేటీ. రక్షణ మంత్రి, సిడిఎస్ జాతీయ భద్రతా సలహాదారు హాజరు. మధ్యవర్తిత్వానికి సిద్ధం ఐక్యరాజ్య సమితి. ఇరు దేశాలు పాటించాలంటూ చైనా. ఐక్యరాజ్య సమితిలో భారత్ పాక్ ప్రతినిధుల పరస్పర ఆరోపణలు. ఇక జమ్మూ కాశ్మీర్లో నియంత్రణ రేఖ వెంట 5వ రోజు పాక్ ఆర్మీ కాల్పులు. పహల్గామ్ ఉగ్రదాడి నిందితుల కోసం కొనసాగుతున్న వేట. మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఎప్పుడైతే ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి ఘటన జరిగిందో ఆ రోజు వెంటనే సౌదీ పర్యటనలో ఉన్నటువంటి ప్రధాని మోడీ వెంటనే ఢిల్లీ చేరుకున్నారు. ఆ తర్వాత ఎయిర్పోర్ట్లోనే కీలక భేటీ జరిపారు రక్షణ మంత్రి, అదేవిధంగా అజిత్ దోవల్తో. ఇక ఆ రోజు నుంచి కూడా ఆయన ఢిల్లీలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వెంటనే అత్యవసర మీటింగులు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే అటు పాకిస్తాన్పై భారత్ పలు ఆంక్షలు కూడా విధించింది, వీసా రద్దు వంటివి, అదేవిధంగా సింధు జలాల ఒప్పందం. అయితే ఈ నేపథ్యంలో అటు యుద్ధం కూడా జరిగే అవకాశం ఉందంటూ కొన్ని వాదనలు అయితే, కొన్ని ప్రచారాలు అయితే తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో నిన్న కూడా ఒక కీలక భేటీ అయితే జరిగింది ప్రధాని మోదీ నివాసంలో. ఈ భేటీకి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇక ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఉన్నటువంటి అజిత్ దోవల్తో పాటు త్రివిధ దళాల అధిపతులు కూడా ఈ భేటీకి హాజరయ్యారు. ఇక్కడ ప్రధాని మోదీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే, మేము సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాము అని చెప్పేశారు ఆయన. అంటే ఇప్పుడు అజిత్ దోవల్ కోర్టులో ఉన్నట్టు. ఇక అజిత్ దోవల్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇక్కడ ఆసక్తిగా మారింది. ఇప్పటికే దేశం మొత్తం రగిలిపోతుంది. ముష్కరులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వాళ్ళని వేటాడాల్సిందేనని దేశం మొత్తం రగిలిపోతుంది. ఇటువంటి నేపథ్యంలో ఇప్పటికే అజిత్ దోవల్కు ఎన్నో ఆపరేషన్లు చేపట్టి భారత్ను విజేతగా నిలిపిన, ప్రపంచం ముందు విజేతగా నిలిపిన చరిత్ర అజిత్ దోవల్ది. ఇప్పుడు ఆయనకే అంటే తుది నిర్ణయం మొత్తం సైన్యానికే అని మోడీ చెప్పడంతో ఇప్పుడు అజిత్ దోవల్ కోర్టులో ఉన్నట్టు చెప్పొచ్చు. అయితే అజిత్ దోవల్ ఇక్కడ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పాలి. ఇప్పటికీ ఐఎన్ఎస్ విక్రాంత్ అక్కడ కరాచీ దగ్గర మోహరించారు. అదేవిధంగా మొత్తం భారత సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించారు. అయితే మరోవైపు పాక్ ఆర్మీ మాత్రం కాల్పులు జరుపుతూనే ఉంది. అయినా భారత ఆర్మీ దాన్ని ధీటుగా ఎదుర్కొంటుంది. మరోవైపు ఉగ్రవాదుల కోసం జమ్మూ కాశ్మీర్ మొత్తం ఒక జల్లెడ పడుతున్నారు భద్రతా అధికారులు. అయితే అంటే దొరికి వాళ్ళు తప్పించుకుంటున్నారు. వాళ్ళ లొకేషన్లను ట్రాక్ చేస్తూ భద్రతా దళాలు అయితే ఇక ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కడ భారత్ దాడి చేస్తుందన్నట్టు పాక్ మాత్రం ఒక భయం గుప్పిట్లో ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే అక్కడ ఆర్మీ చీఫ్ వాళ్ళ ఫ్యామిలీని ఇతర దేశాలకు కూడా తరలించారు. మరికొంతమంది కూడా అదే బాట పట్టే అవకాశం ఉంది. అయితే యుద్ధం తర్వాత కానీ ఆ యుద్ధ భయమే ఇప్పుడు పాకిస్తాన్కి ఎక్కువ టెన్షన్ పెట్టేలా ఉంది. అసలు భారత్ ఏ వైపు నుంచి దాడి చేస్తుంది, ఎప్పుడు దాడి చేస్తుంది, ఎలా దాడి చేస్తుంది, ఇవే ఇప్పుడు పాక్ను వెంటాడుతున్న ప్రశ్నలు. అయితే ప్రస్తుతం మాత్రం భారత్ తన వ్యూహాలను అయితే రచిస్తుంది. ఏ క్షణాన్నైనా ఈ దాడులు అయితే చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి సైన్యానికి అయితే మోడీ మొత్తం ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని చెప్పొచ్చు. ఇక ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ కూడా జరగనుంది. మోదీ అధ్యక్షతన ఇవాళ 11 గంటల కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. ఇక అంటే ఈ ఉగ్రదాడి జరిగిన తర్వాత ఇది తొలి భేటీ కానుంది. ఈ కేబినెట్ భేటీలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా మనం చూడాలి. అంతేకాకుండా ఉగ్రదాడికి సంబంధించి చర్చించేందుకు పార్లమెంటు సమావేశపరచండి అంటూ ఇప్పటికే రాహుల్ గాంధీ, అదేవిధంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా మోదీకి లేఖ రాశారు. దేశం మొత్తం రగిలిపోతుంది, మనం దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది, దీనిపై అందరం కలిసి చర్చించాల్సిన అవసరం ఉందని కూడా వారు లేఖలో కోరారు. అంతేకాకుండా మనమంతా ఐక్యత చాటుదాం పార్లమెంటు ద్వారా అని కూడా వారు లేఖలో ప్రస్తావించారు. మరి దీనిపై పార్లమెంటు సమావేశంపై కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా మనం చూడాలి.